హలో ఫ్రెండ్స్, పెరుగు చట్నీ ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. మొదటిగా నేను ముందు రాత్రి నీట్గా కాచి మట్టి కుండలో తోడుపెట్టిన పాల నుండి వచ్చిన పెరుగుని తీసుకున్నానండి. ప్యాకెట్ పెరుగు కానీ అట్లా తీసుకోలేదు. అలా మట్టి కుండలో కాచిన పాలతో చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట పెరుగు. ఒకసారి నేను మీకు చూపిస్తాను. తర్వాత దానిలో ఒక 100 గ్రామ్స్ ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేశాను. తర్వాత కొంచెం కొత్తిమీర వేశాను. కొంచెం ఒక పచ్చిమిరపకాయ వేశాను. కొంచెం క్యారెట్ని తురిమి అది ఒక 50 గ్రామ్స్ కలిపాను. దాని తర్వాత బ్లాక్ పెప్పర్ వేశానండి. యాక్చువల్గా బ్లాక్ పెప్పర్ వేసిన తర్వాత నేను వేసింది ఏంటంటే అది చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. అదేంటంటే వేయించిన జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ వేశానండి. ఇది చాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఒక హాఫ్ స్పూను వేయించిన జీలకర్ర పొడి వేసి తర్వాత దానికి సరిపడినంత సాల్ట్ వేసి చక్కగా నీట్గా కలిపేసేసి కొంచెం వాటర్ని యాడ్ చేశానండి. మరీ ఎక్కువ వాటర్ అయితే బాగా పలచబడిపోతుంది. అలాగని చెప్పేసి ఏమి వాటర్ కలపకుండా ఉంటే మరలా అది చాలా ఎక్కువ గట్టిగా ఉంటుంది అనమాట. అందుకని తినడానికి వీలుగా కొంచెం వాటర్ కలిపాను అనమాట. దీనికి నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉందండి. దీనికి ఇంత టేస్ట్ ఎందుకు ఎన్హాన్స్ అయిందంటే కేవలం మట్టి కుండలో తోడు పెట్టడం వలన అంత టేస్ట్ వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. తింటే మీరు కూడా వదిలిపెట్టరు. ఒక్కసారి మీరు చేసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.